Hi guys, so today we're gonna see some mangrove park. కానీ మన వాళ్ళు చేయరు. కరప్టెడ్ పొలిటీషియన్స్, కరప్టెడ్ Hi guys, so today we're gonna see some mangrove park. Yeah, see, that's my dad, you know, the guy you always see. Today I'm gonna give the voiceover. Yeah, so we have just entered the park. It's a nice place. So let's see what we're gonna see today. So today we're gonna see crab species, sea and tile regime, salt collectors, mangrove roots, mangrove perquil, mangroves, western reef fern, and what was else? ఈ లోపల టికెట్స్ కొనుక్కోవాలి. సో టికెట్స్ ప్రైజెస్ ఏంటంటే అడల్ట్కి 20 dirhams అనమాట, చిల్డ్రన్స్కి 10 dirhams అనమాట. సో మీరు కయాకింగ్ వెళ్ళాలంటే కయాకింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్దు ట్రావెల్ వైబ్స్. ఈరోజు మనం వచ్చాము అబుదాబిలో ఉన్నటువంటి ఒక స్పెషల్ ప్రదేశానికి. అదేంటంటే జుబైల్ మ్యాంగ్రోవ్ పార్క్. నేచర్ ప్రేమికులు, ఫోటో లవర్స్కి, లైట్ వాక్ చేయాలనుకుంటే వాళ్ళందరికీ ఇది చాలా బాగుంటుంది. అలాగే పీస్ఫుల్ వైబ్స్ కావాలంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎందుకు ఆలస్యం, వచ్చేయండి లోపలికి వెళ్దాం. ఏంటంటే ఈ వుడ్ మీద వాక్ చేస్తూ మొత్తం 2 కిలోమీటర్ల పొడవులో నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది. మ్యాంగ్రూవ్ చెట్ల మధ్యలో మనం నడవచ్చు అనమాట. చుట్టూ గ్రీనరీ, నీటి చప్పుడు, పక్షులు చేసే శబ్దం. పక్కన ఇంకేమైనా కావాలో చెప్పండి. వాక్ చేసేటప్పుడు ఆహ్లాదకరంగా చాలా బాగా ఉంటుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా చేశారో చూడండి. సో చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగా మెయింటైన్ చేశారు. మనకు కూడా ఇండియాలో చాలా మ్యాంగ్రూవ్ పార్క్స్ ఉన్నాయి. ఇలా చేస్తే టూరిజంకి బాగా హెల్ప్ అవుతుంది. కానీ మన వాళ్ళు చేయరు. కరప్టెడ్ పొలిటీషియన్స్, కరప్టెడ్ బ్యూరోక్రసీ. ఎందుకు చేయలేము ఇట్లా? ఎందుకంటే కరప్ట్ అయిపోయారు. చూడండి ఎలా సీటింగ్ ప్లేస్. వాటర్ చూడండి, చాలా క్లీన్గా వాటర్. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాస్, ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే నైట్ 9 గంటల వరకు మనము వాక్ చేయొచ్చు. అదే కాకుండా కయాకింగ్ కూడా చేయొచ్చు అంట. మాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మాకు కయాకింగ్ చేయొచ్చు అని. కయాకింగ్ కూడా రాత్రి 9 గంటల వరకు చేయొచ్చు అనమాట. సో కయాకింగ్ చేయాలంటే ముందుగాల బుక్ చేసుకొని రావాలని చెప్పారు. సో అరౌండ్ 120 to 150 dirhams వరకు ఉంటుంది టికెట్ ప్రైస్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కయాకింగ్ కోసమే వస్తాం ఇక్కడికి. కూడా పెట్టారు. నాట్ చైర్, ఫైర్ ఎక్స్ట్రా.
కదా రెస్టింగ్ ఏరియా. వాక్ చేసి అలసిపోతే ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. See? You can jump off them. You can jump off them. అందరూ యూఏఈకి వచ్చినప్పుడు దుబాయ్ని కాన్సన్ట్రేట్ చేసి 4-5 రోజులు దుబాయ్లోనే ఉండిపోతారు. కాకపోతే బియాండ్ దుబాయ్ యూఏఈలో చాలా చూడాల్సినవి ఉన్నాయి. అవి అబుదాబిలో, తర్వాత అలైన్లో, తర్వాత ఇది జబల్ జైస్లో, ఫుజైరాలో, షార్జాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సో మీరు అబుదాబికి వస్తే there are certain ప్లేసెస్ మిస్ అవ్వకండి. మీరు మీకు ఇది నచ్చితే, అడ్వెంచర్ నచ్చితే మీకు యాస్ ఐలాండ్లో ఫెరారీ వరల్డ్ ఖచ్చితంగా చూడండి. మీరు కిడ్స్తో వస్తే వార్నర్ బ్రోస్ ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత అలైన్కి వెళ్తే అలైన్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీకు ఏమైనా ట్రావెల్ అడ్వైస్ కావాలంటే, నేను యూఏలో ఉంటున్నాను కాబట్టి మీకు ఏమైనా ట్రావెల్ అడ్వైస్ కావాలంటే, ఎన్ని రోజులు ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ప్లేసెస్ ప్లాన్ చేసుకోవాలని కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఇక్కడ ఫుల్ వాకింగ్ ట్రాక్ మ్యాప్ అనమాట. సో యూ కెన్ సీ కంప్లీట్ వాకింగ్ ట్రాక్. మనం ఎక్కడున్నామో అది మొత్తం చూపెడుతుంది ఇక్కడ. Oh, kayaking also, you can do the kayaking. You can do the kayaking also, but it is closed. You have to book the tickets before coming here. Lost tickets. Please. Hey, good evening, man. How are you? Good. So the booking will start by 6 o'clock? The last trip is 6 o'clock? 6 o'clock? 6 o'clock? Oh, okay. Yeah, we'll come later.